సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే కొత్తగా ఫిష్ ఫామ్ అనేది స్టార్ట్ చేసేవాళ్ళు, లేదంటే కొత్తగా ఫిషెస్ అనేవి తెచ్చి ఒక ఫార్మింగ్ టైప్లో పెట్టే వాళ్ళకి ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుందండి. బికాజ్ దేనికి అంటే మొత్తం కూడా చెప్తాను దీనిలో. అంటే మీ ఫిష్ కొన్న తర్వాత ఎటువంటి వాటర్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి, తర్వాత ఎటువంటి వాటర్లో అవి బాగా బతుకుతాయి, ఎటువంటి కంటైనర్లో బాగుంటాయి అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో అనేది చూడండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే. చూస్తున్నారు కదా, ఇది ఒక ఫ్రీజర్ కంటైనర్ అండి. ఫ్రీజర్ కంటైనర్ అంటే పాడైపోయిన ఫ్రీజర్ని ఇలా హోల్స్ అన్నీ కవర్ చేసి మనం మొత్తం నీట్గా ఫ్రెష్గా కడుక్కోవాల్సి ఉంటుంది. అంటే వాటర్ లీకేజ్ అనేది ఏమీ లేకుండా అనమాట. బాగా కడుక్కున్న తర్వాత మొత్తం వాటర్ అంతా జల్లేయాల్సి ఉంటుంది. నీట్గా అరగంట లేట్ అయినా సరే బాగా వాష్ చేసుకోండి. ఎందుకంటే దానిలో ఏమైనా కెమికల్స్ ఉన్నట్లయితే ఎఫెక్ట్ అవుద్దండి ఫిషెస్కి. ఈ విధంగా బాగా కడుక్కోండి. పెట్టేదేదో సన్లైట్లో పెట్టుకుంటే మీ దగ్గర మొక్కలు ఏమైనా ఉంటే దానిలో ఒకవేళ మొక్కలు వేసి న్యాచురల్గా నాలా ఫార్మింగ్ చేయాలనుకుంటే సన్లైట్లో పెట్టాల్సి ఉంటుంది. మీకు ప్లేస్మెంట్ అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది మీ ఇంటి దగ్గర. నీట్గా చూసుకొని ఒక ప్లేస్మెంట్ అంటూ దానికి పెట్టండి. పెట్టిన తర్వాత చెట్టు కానీ ఏమైనా ఉంటే అక్కడ నుంచి ఆకులు అనేవి రాలుతూ ఉంటాయి. మన దగ్గర సేమ్ ప్రాబ్లం ఉంది. అక్కడ ఏం చేస్తారంటే ఫ్రీజర్ పైన ఒక కంటైనర్ అంటే ఒక క్లాత్ అనేది మంచి కాటన్ క్లాత్ కానీ పాలిస్టర్ క్లాత్ కానీ లైటింగ్ పాస్ అయ్యే టైప్లో ఉండేది ఒకటి తీసుకుంటారు, దాని మీద కప్పుతారు. అండ్ దాంతోపాటు వాటర్లో మనకి pH లెవెల్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే ఇటువంటి కళ్ళుప్పు అనేది తీసుకోవాలండి. ఇది వచ్చేసి రాక్ సాల్ట్ అంటారు ఇంగ్లీష్లో అయితే. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక ఫ్రీజర్ కంటైనర్కి అయితే మీరు 2 పిడికిళ్ళు ఉప్పు అయితే వేయాల్సి ఉంటుంది. నేను ఒక పిడికెడు అయితే వేస్తాను అండ్ మళ్ళీ వేస్తాను చూడండి. చూడండి, ఈ విధంగా అయితే వేసుకున్నాను. లీటర్కి 1/2 స్పూన్ చొప్పున మీరు ఎన్ని లీటర్ వాడుతున్నారో అన్ని లీటర్లు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. వాటర్లో ఉప్పు వేసినంత మాత్రాన ఏదైనా pH లెవెల్ అడ్జస్ట్మెంట్ అయిపోద్దా అని అనుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ అవుద్దండి, ఎందుకంటే pH డివైస్ అనేది నేను మెయింటైన్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర కూడా pH డివైస్ అనేది ఉన్నట్లయితే వాటర్లో పెట్టండి. అది 7.0 కానీ లేకపోతే 8కి వచ్చినట్లయితే ప్రాబ్లం లేదు. ఇంకా తక్కువ ఉందంటే ఉప్పు అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువైందంటే వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఉప్పు లేకుండా. ఇటువంటి ఆల్గే అనేది బయటగా వస్తూ ఉంటుంది. పైపులు లాంటి అంటుకొని ఉంటాయి కదా, అటువంటివి ఏమైనా ఉంటే డస్ట్ అనేది తీసేయండి. తీసిన తర్వాత బాగా వాటర్ అయితే పట్టుకోండి. పట్టుకునేది ఏదో ఒక లెవెల్లో పట్టుకోండి. అంటే నేను ఈ గీత ఒక లెవెల్లా చూసుకుంటున్నాను. దాన్ని బట్టి నేను పట్టుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా వర్షం పడేటప్పుడు ఇంకా ఎక్కువ వాటర్ అయిందంటే ఓవర్ఫ్లో అనేది ఉంటుంది, చిన్న పైప్ లాంటిది. దాని నుండి అయితే మనకు వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఎక్కువ వాటర్ అయ్యే కొద్దీ. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇటువంటి ఆల్మండ్ లీవ్స్ అయితే తీసుకోండి. డ్రై ఆల్మండ్ లీవ్స్ అయితే నేను తీసుకున్నాను. ఎండిపోయిన బాదాం ఆకులు అంటారనమాట దీన్ని. ఇవేం చేస్తాయంటే వాటర్లో కొంత నేచర్ని, అంటే ఒక నేచర్ టైప్లో తయారవుద్ది అనమాట వాటర్ అనేది. అంటే మనకి కెమికల్స్ ఉన్న వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఇవి కొంచెం నేచురల్గా మారుస్తాయి అనమాట. అంటే మనం పట్టుకునే వాటర్లో క్లోరిన్ కానీ ఏమైనా ఉందనుకోండి, ఇది కొంచెం దాన్ని నిరోధిస్తుంది అనమాట. అందుకోసం ఇది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏ ఫిష్ కావని ఇటువంటి లీవ్స్ అయితే యూజ్ చేయండి. వేసిన మరుసటి రోజు ఇవి తీసేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇది, పక్క రోజు అయితే నేను తీసేస్తానండి. పక్క రోజు వరకు అయితే ఈ ఆల్మండ్ లీఫ్ దీనిలో అయితే ఉంటుంది. ఒక ఫ్రీజర్ కంటైనర్స్కి మ్యాక్సిమం 6 to 7 లీవ్స్ అయితే వేయాల్సి ఉంటుంది. నేనైతే 6 నుండి 7 ఆకులు అయితే వేసాను. బాగా డ్రై అయిపోయింది మాత్రం వాడాల్సి ఉంటుంది. అదే పచ్చిది వాడామంటే పైన ఆయిల్స్ టైప్లో వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా ఫ్లోటింగ్లో ఉన్నాయి. క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా ఫ్లోటింగ్లోనే ఉన్నాయి. ఇదేమవుతుందంటే డౌన్ అయిపోతుంది పక్క రోజుకి. కిందకి వెళ్ళిపోతాయి. కొన్ని అయితే పైకి తేలుతూ ఉంటాయి, తేలికైన ఆకులు అయితే పైకి తేలుతూ ఉంటాయి. నేనైతే కప్పుకున్నానండి. ఇప్పుడు పక్క రోజు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. అంటే నేను ముందు రోజు అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. పక్క రోజుకైతే మనం ఈ విధంగా, అంటే ఈ క్లాత్ అనేది కప్పేసి ఉంటే బెటర్ అండి. ఎందుకంటే దానిలో ఏ పొల్యూషన్ ఏం పడదనమాట, అంటే చెత్త చెదరం ఏం పడకుండా ఉంటుంది. అయితే ఒకటి, నాకు ఇక్కడ చెట్టు ఉంది కాబట్టి నేను క్లాత్ అయితే కప్పాల్సి ఉంటుంది. సన్లైట్లో నేను పెట్టుకున్నాను కాబట్టి ఆ ఎండ అయితే తగులుతుంది. అందుకోసం మనకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సన్లైట్ అనేది. మొక్కలు గ్రో అవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఆకులు అనేవి రాళ్ళున్నాయి. ఈ క్లాత్ మీద బాగా అబ్జర్వ్ చేశారో లేదో. మొత్తం ఓపెన్ చేసుకుంటాను నేనైతే. ఓపెన్ చేసుకున్నాను. ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే వాటర్ అయితే లైట్ ఎల్లోయిష్గా మారింది, చూసారు కదా. ఇదేం చేస్తుందంటే వాటర్ని నేచర్లా మారుస్తుంది అన్నాను కదా, అంటే నేచర్ టైప్లో కొంచెం వాటర్ని మారుస్తుంది అన్నాను కదా. ఇటువంటి వాటర్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది ఫిషెస్కి అనేవి. చూడండి, ఈ ఆల్మండ్ లీవ్స్ అయితే ఇప్పుడు కలెక్ట్ చేసేది.
మొత్తం కలెక్ట్ చేసేసి జల్లేయాలన్నమాట. అంటే ఇవి మరి పనికిరావు. ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి వీటికి యూజ్ చేయడానికి పనికిరాదు. సో ఒకసారి యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా బాగా నానిపోయినట్టు అయిపోతాయి అన్నమాట. ఆకైతే రాలిపోదు, అంటే కుళ్ళిపోయినట్టు అయితే అవ్వదు 1 డేకి అయితే. సో చూస్తున్నారు కదా, ఇలా ఎల్లోయిష్గా వాటర్ అయితే ఉందండి. సో మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే ఫ్రీజర్ మీద ఆ క్లాత్ ఉంది కదా, అది కూడా ఓపెన్ చేస్తాను, ఆగండి. సో బాగా చూడండి, ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం లైటింగ్ అనేది పాస్ అవుతుంది. సో క్లాత్ ఉన్నా సరే కొంచెం డల్ లైటింగ్ అయితే పాస్ అవుతుంది. సో ఈ లీవ్స్ అయితే నేను తీసేసుకున్నానండి అక్కడ నుంచి, చూస్తున్నారు కదా. సో తీసుకున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్లాంట్స్ అనేవి యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్లాంట్స్లో మన దగ్గర ఉండేది ఫాక్స్టైల్ అనమాట. సో ఫాక్స్టైల్ మనకి ఫ్లోటింగ్గా యూజ్ అవుతుంది, కింద ఇంటర్నల్గా యూజ్ అవుతుంది అనమాట. సో ఇటువంటి ప్లాంట్స్ వేయడం వల్ల మనకు పిల్లలు పెట్టే చేపలు ఏమైనా తీసుకొస్తే అవి పిల్లలు పెట్టిన వెంటనే ఇందులో దాక్కోవడానికి పనికి వస్తాయి అనమాట. మదర్ పిల్లలు పెట్టిన వెంటనే బేబీని తినేయడానికి ట్రై చేస్తుంది. సో ఆకలి మీద ఉంటుంది కాబట్టి అటువంటప్పుడు ఇటువంటి ఫాక్స్టైల్ అనేది బేబీస్ అనేవి హైడ్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. సో వేసేది చిన్న కొమ్మ అయినా సరే ఫాస్ట్గా పెరుగుతుంది అనమాట ఇది. సో సన్లైట్ అయితే పక్కాగా ఉండాలి. నేనైతే సన్లైట్లో మెయింటైన్ చేసుకుంటున్నాను కాబట్టి నాకైతే ప్రాబ్లం లేదు. మీరైతే సన్లైట్ మెయింటైన్ చేయండి. ఒకవేళ సన్లైట్ లేదు అనుకుంటే ఇంటి దగ్గర ఒక ఎల్ఈడి లైట్ అయితే బాగా బ్రైటెస్ట్ది ఒకటి తెచ్చి పెట్టుకుంటారు అక్కడ. తర్వాత ఇది చూసుకున్నట్లయితే సాల్విలినా మినిమా ప్లాంట్స్ అండి ఇవి. బాగా చూడండి, ఇది ఒక ముగ్గు టైప్లో ఉంటుందన్నమాట ఆకు అనేది, అంటే వరుస చిగురులా ఉంటుందన్నమాట. సో చూడండి, ఇప్పుడైతే నేను కలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా కలెక్ట్ చేసుకొని చూస్తున్నాను, చూడండి. సో ఇవేంటంటే ఫ్లోటింగ్లో బాగా యూజ్ అవుతుందన్నమాట. నీడ కోసం అన్ని పక్కల ఎండ తగిలితే ఫిష్ అనేది హైడ్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది. ఒక విధంగా ఇది అమోనియాని కంట్రోల్ చేయడమే కాకుండా కొంతలో కొంత వాటర్లో నీడని ఇస్తుంది అనమాట. అందుకోసం ఇది యూజ్ అవుతుంది. సో చూడండి, ఈ విధంగా అయితే వేసుకోవాలి. అమోనియా అంటే ఏంటంటే మనం వాటర్లో ఫుడ్ అనేది ఎక్కువగా వేసామనుకోండి, ఓవర్ ఫీడింగ్గా, అప్పుడు అడుగున వెళ్ళి అది ఉండిపోతుంది. అప్పుడు ఏంటంటే ఒక బ్యాక్టీరియా అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ బ్యాక్టీరియా కొన్ని డిసీజెస్ రావడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో అలాంటి బ్యాక్టీరియాని ఈ మొక్కలు అనేవి తినేస్తాయి. దాంతోపాటు ఈ స్నేల్స్ అనేవి కూడా తింటాయి అన్నమాట. సో ఇది అడుగులో తిరుగుతుందన్నమాట. ఈ స్నేల్స్ అనేవి అంటే లోపల అనమాట, బాటమ్స్లో తిరుగుతూ ఉంటాయి ఇవి. సో ఇవి కింద సర్వైవ్ అవుతూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, దీన్ని యాపిల్ స్నేల్ అంటారనమాట. సో చూడండి, నా దగ్గర అయితే 2 స్నేల్స్ ఉన్నాయి. ఆ 2 స్నేల్స్ అయితే దానిలో యాడ్ చేసుకుంటాను నేను. సో క్లీనింగ్ పర్పస్కి అయితే ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో చూడండి, మీకు బాగా అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. సో వీడియో అయితే కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుందండి. ఎందుకంటే ఇందులో ఏ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ లేదు. సో ఉన్నది ఉన్నట్టు అలా చెప్తున్నాను అంతే. సో తర్వాత మనం బై చేసుకునే ఫిష్ ఏదైతే ఉందో అది వచ్చేసిన తర్వాత ఈ విధంగా ప్యాకెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఇది ఒక హై క్వాలిటీ జెట్ బ్లాక్ గప్పి అనమాట ఇది. సో జెట్ బ్లాక్ ఇది బయట నుండి బై చేసుకునేటప్పుడు ఇటువంటి ప్యాకెట్లో అయితే వస్తుంది కదా. ప్యాకెట్లో వచ్చేటప్పుడు మనం ఏ విధంగా టెంపరేచర్ అనేది మ్యాచ్ చేసుకొని విడిచిపెట్టాలో ఇప్పుడు నేను క్లియర్గా మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఫీమేల్ అండ్ మేల్ అనేది అడల్ట్ నేనైతే తీసుకున్నాను. ఇవి పిల్లలు పెట్టడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి మనం వేసుకుంటే ఒక జనరేషన్ అనేది ఈ టబ్లో ఫామ్ అవుతుందన్నమాట. అంటే పిల్లలు పెట్టిన తర్వాత అదొక జనరేషన్ అంటాం కదా. సో అదైతే దానిలో తిరుగుతుందనే ఆశ నాకైతే. సో చూడండి, ఈ విధంగా అయితే నేను దానిలో వేసుకున్నాను. ఇలా 15 నిమిషాలు అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది ప్యాకెట్ అనేది. ఎందుకంటే ప్యాకెట్లో టెంపరేచర్ అనేది ఒకలా ఉంటుంది, బయట ఒక టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు టబ్లో అది వేసాం కాబట్టి టబ్లో టెంపరేచర్ ఏదైతే ఉందో అది దీనికి మ్యాచ్ అయిపోతుంది అనమాట. 15 నిమిషాలు మినిమం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, 15 నిమిషాలు అలా పెట్టిన తర్వాత మనం సీల్ అయితే ఇప్పాల్సి ఉంటుంది. సో నేనైతే 15 నిమిషాల వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు. సో చూడండి, సో అయిందండి, 10 నిమిషాలు అయితే అయిపోయింది. సో 10 నిమిషాలు అయిపోయింది, ఇంకొక 5 నిమిషాలు ఉంటే అయిపోతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే 15 నిమిషాలు అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్యాకెట్ అనేది టబ్లో ఉన్న టెంపరేచర్ పరంగా అది మ్యాచ్ అయిపోయింది అనమాట. తర్వాత ఒక డిస్పోజ్ గ్లాస్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో డిస్పోజ్ గ్లాస్ అనేది తీసుకున్న తర్వాత దానిలో మనం ఈ ప్యాకెట్లో వాటర్ ఏదైతే ఉందో అది దీనిలో వేసుకోవాల్సి ఉంటుంది. సో డిస్పోజ్ గ్లాస్ అని చెప్పాను కదా, సో మీరు అదే వాడాలని ఏం లేదు, ప్లాస్టిక్ కంటైనర్ అయినా యూజ్ చేయొచ్చు. సో చూడండి,
సో ఇలా మనం నీటిలో ముంచాక ఏమవుతుందంటే కొంతలో కొంత ఆ నీళ్ళు ఈ నీళ్ళు మ్యాచ్ అవుతుంది కదా, అంటే కలుస్తుంది కదా. అప్పుడు ఏంటంటే అది ఒక కొత్త ఫీల్ వస్తుంది ఫిష్కి అనేది. డైరెక్ట్గా వదిలేయకుండా మెల్లమెల్లగా వదలాలి. సో చూడండి, ఇది అక్వేరియంలో అయినా సరే ఇటువంటి ప్రాసెస్లోనే మీరు వెళ్తే బెటర్ అండి, ఎందుకంటే ఫిష్ అనేది చచ్చిపోకుండా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో చూడండి, చాలా యాక్టివ్గా తిరుగుతున్నాయి విడిచిపెట్టిన వెంటనే. ఫ్రెష్ వాటర్ ఎవరైతే యూజ్ చేయమని చెప్తున్నారో వాళ్ళందరూ ఎదవలు అని నేను చెప్తాను. ఎందుకంటే దాని గురించి ఐడియా లేని వాళ్ళు ఎంత చెప్పినా వేస్ట్ అని చెప్పొచ్చు నేను. సో నాకైతే దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి మీతో అయితే షేర్ చేసుకున్నానండి. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మన ఛానల్ సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి టిప్స్ అయితే నేను మీకు పెట్టి చూపిస్తాను. ఇటువంటి టిప్స్ కాదు, దీనికి బాబు లాంటి టిప్స్ అయితే నేను పెట్టి చూపిస్తాను. సో చూడండి, తర్వాత మనం ఈ విధంగా కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక క్లాత్ అయితే కప్పాం కదా, సో ఆ విధంగా కప్పుకోండి. కప్పుకున్న తర్వాత ఇంకా అదే మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.